హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియో చూసాం కదా. సో ఈరోజు ఏంటంటే స్క్రిప్ట్ యాక్టివిటీ అనే ఒక యాక్టివిటీ ఉందన్నమాట. సో అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ ఒక పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. న్యూ పైప్ లైన్. సో వ్యాలిడేషన్ డేటా. ఓకే, సో దాని తర్వాత మీరు సెర్చ్ చేయండి స్క్రిప్ట్. ఓకే, ఇది కూడా ఒక యాక్టివిటీ అన్నమాట. సో బేసికల్గా ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి: జనరల్, సెట్టింగ్స్, యూజర్ ప్రాపర్టీస్. ఓకే, సో ఫస్ట్ సెట్టింగ్. జనరల్ అంటే ఏంటన్నమాట, పేరు మార్చుకోవచ్చు. డేటా వ్యాలిడేషన్. ఓకే, పేరు ఏదైనా వచ్చు, నో ప్రాబ్లం. దాని తర్వాత సెట్టింగ్స్ ఉంది కదా, ఇక్కడ మీరు లింక్డ్ సర్వీస్ ఉంటుంది కానీ డేటా సెట్ ఉండదు. ఈవెన్ మీరు స్టోర్డ్ ప్రొసీజర్ అబ్జర్వ్ చేయండి, ఓన్లీ లింక్డ్ సర్వీస్ ఉంటుంది కానీ డేటా సెట్ అనే కాన్సెప్ట్ ఉండదు. సో ఇక్కడ కూడా సేమ్ అని. ఓకే, సో దాని తర్వాత మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి క్వెరీ, ఒకటి రెండోది నాన్ క్వెరీ ఒకటి. సో క్వెరీలో మీరు మోస్ అవుట్ చేస్తే ఒక టూల్ టిప్ లాగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, సో ఏముంది ఇక్కడ. ఓకే, ఒక్కోసారి కనపడదు, ఒక్కోసారి అంటే ప్రాపర్గా డేటాబేస్ స్టేట్మెంట్ దట్ రిటర్న్ 1 or more రిటర్న్ సెట్. అంటే మనం ఏదైతే స్టేట్మెంట్స్ ఇక్కడ స్పెసిఫై చేస్తామో అవి రిటర్న్ సెట్ రిటర్న్ చేసి అని చెప్తుంది. అలానే నాన్ క్వెరీలో సో వీ కెన్ పర్ఫామ్ అప్డేట్, ఇన్సర్ట్, డిలీట్ స్టేట్మెంట్స్. ఓకే, ఈవెన్ ఆబ్జెక్ట్ టేబుల్ క్రియేషన్ కానీ డేటాబేస్ క్రియేషన్ కానీ అన్నీ కూడా ఈ నాన్ క్వెరీలో స్పెసిఫై చేయొచ్చు అని చెప్తుంది అన్నమాట. ఓకే, అవి ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మనం డీటెయిల్గా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఫస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఒక టేబుల్ క్రియేట్ చేసి ఆ స్క్రిప్ట్ని ఆ నాన్ క్వెరీ ఆప్షన్లో మనం పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. వర్క్ అవుతుంది అనేది చెక్ చేద్దాం. ఓకే, క్రియేట్ ఒక చిన్న టేబుల్ అన్నమాట. క్రియేట్ టేబుల్, క్రియేట్ టేబుల్ టెంప్ డేటా వాల్యూ. ఓకే, ఒక 3 కాలమ్స్ తీసుకుందాం. సో ఐడి ఇంట్, నేమ్ varchar, అలానే సాలరీ. ఓకే, ఇలా ఒక 3 కాలమ్స్ తీసుకున్నాను. ఓకే, సో అలానే మీరు ఇన్సర్ట్ కూడా తీసుకోవచ్చు. ఇన్సర్ట్ ఇంటూ టెంప్ డేటా వాల్యూ. ఒక 3 రికార్డ్స్ ఇస్తాను. 101 వెంకట్. ఓకే, సో అలానే ఇంకొక 2 రికార్డ్స్. ఓకే, సో 102 3 రమేష్, సురేష్. ఓకే, ఇక్కడ వాల్యూస్ అనేది ఒకటి మర్చిపోయాం కదా, వాల్యూస్. ఓకే, ఇలా మనం ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. అలానే ఒక 3 రికార్డ్స్ కూడా ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఏదైతే స్క్రిప్ట్ ఉందో ఈ స్క్రిప్ట్ని నేను దాంట్లో పేస్ట్ చేస్తాను. నాన్ క్వెరీ ఆప్షన్లో ఎగ్జిక్యూట్ చేద్దాం. అది వర్క్ అవుతుందో ఫెయిల్ అవుతుందో విల్ ట్రై టు సీ దట్. ఇక్కడ మీరు సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ కన్వీనియంట్ లేకపోతే యాడ్ డైనమిక్ కంటెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే సారీ గాయస్, ఇది కాదు, దీని మీద క్లిక్ చేస్తే మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరైనా పేస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, చూడండి మనకి ఎస్కేఎల్ ఇక్కడ ఎస్ఎస్ఎంఎస్లో ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు క్లిక్ అని ఓకే చేద్దాం. ఇప్పుడు మీకు కావాలనుకుంటే కొంచెం స్పేస్ అనేది ఇవ్వచ్చు, అంటే పెద్ద చేసుకోవచ్చు, దర్ ఇస్ నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనకి ఈ యాక్టివిటీ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం. వర్క్ అవుతుందో ఫెయిల్ అవుతుందో విల్ ట్రై టు సీ దట్. వ్యాలెట్ డీబగ్, let's see that. ఓకే, సక్సెస్ అయింది కదా, చూద్దాం ఏమొచ్చిందో. సో మనకి అవుట్పుట్ కూడా ఉంది. ఫస్ట్ మనం వెరిఫై చేద్దాం, అంటే డేటా వచ్చిందో రాలేదా.
select star from temp data value. ఓకే, చూడండి 3 రికార్డ్స్ వచ్చాయి కదా. ఇప్పుడేంటి మనం సో టేబుల్ క్రియేషన్ అలానే డేటా ఇన్సర్ట్ చేసినాం కదా, అలా కాకుండా సెలెక్ట్ స్టేట్మెంట్ పాస్ చేద్దాం, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో సెలెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి నేను క్వైరీలో ఇస్తాను. లెట్స్ ఇట్ క్వైరీ ఆప్షన్ కదా. ఓకే, సో ఇది ఓపెన్ చేద్దాం, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. డీబగ్ ఓకే, ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్స్ వెయిట్. మీకు కావాలనుకుంటే రిఫ్రెష్ చేసుకోవచ్చు, అవసరం ఉండదు. బట్ ఆటోమేటిక్గా ప్రతి 20 సెకండ్స్ కూడా సిస్టమ్ ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవుతూనే ఉంటుంది అన్నమాట. చూడండి సక్సెస్ అయింది కదా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఓకే, రిజల్ట్ సెట్ కౌంట్ 1 వచ్చింది. సో రిజల్ట్ సెట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 3 రికార్డ్స్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ డేటా అయింది. సో ఇలా మనకి డీటెయిల్గా డేటా కూడా డిస్ప్లే అవుతుంది అన్నమాట. చూడండి, సో ఒకటి రిజల్ట్ సెట్. సో రిజల్ట్ సెట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 3 రికార్డ్స్ ఉన్నాయి. అలానే రోస్ ఏంటనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఇప్పుడు ఏంటి, ఒక రిజల్ట్ సెట్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. అలా కాకుండా మనకు కావాలనుకుంటే 2, 3 అయినా రిటర్న్ చేయొచ్చు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వేరే టేబుల్ తీసుకుందాం. సో డేటాబేసెస్, సో డిబి టేబుల్స్, సో ఎంప్లాయీ ఇన్ఫో. ఓకే, ఏదో ఒక టేబుల్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఓకే, యా, ఇప్పుడేంటి 2 సెలెక్ట్ స్టేట్మెంట్లు ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ఇందాకేంటి ఒకటే ఇచ్చాం, బట్ ఇప్పుడేంటి 2 ఇస్తున్నాం. లెట్స్ సీ దట్. ఓకే, సో డీబై ఇప్పుడు 2 రిజల్ట్ సెట్ రావాలి. ఇందాకేంటి ఒకటే ఇచ్చాం కాబట్టి ఒక రిజల్ట్ సెట్ వచ్చింది. ఇప్పుడు 2 సెలెక్ట్ స్టేట్మెంట్లు ఇచ్చాం కాబట్టి వీ హ్యావ్ టు గెట్ 2 రిజల్ట్ సెట్స్. లెట్స్ సీ దట్. చూడండి, ఇక్కడ రిజల్ట్ సెట్ కౌంట్ 2 వచ్చింది. ఫస్ట్ రిజల్ట్ సెట్లో 3 రికార్డులు ఉన్నాయి. సెకండ్ రిజల్ట్ సెట్లో ఎన్ని ఉన్నాయి? 8 రికార్డులు ఉన్నాయి. చూసారా, ఇలా మనకి అవుట్పుట్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఈ స్క్రిప్ట్ యాక్టివిటీ అనేది. అలానే మనం ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్, టేబుల్ క్రియేషన్, ఇన్సర్ట్ చేస్తాం కదా, అలా కాకుండా అప్డేటు, డిలీటు, సో ఇన్సర్ట్ ఇలా ఏదైనా చేయొచ్చు అన్నమాట. సో కావాలనుకుంటే మనం ఇప్పుడు ఒక అప్డేట్, ఒక డిలీట్, ఒక ఇన్సర్ట్ కూడా చేద్దాం. లెట్స్ సీ దట్. అప్డేట్, సో టెంప్ అప్డేట్ ఫ్రమ్ టెంప్ డేటా వాల్యూ. సో టెంప్ డేటా వాల్యూ ఏదో రికార్డ్కి వే. సో ఐడి ఈజ్ ఈక్వల్ టు 101. సెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో వెంకీ బదులు వెంకటేశ్వర్లు ఇస్తున్నాను. అలానే ఇక్కడ 104 అనే రికార్డ్ ఇస్తున్నాను. సో అలానే ఒక రికార్డ్ని డిలీట్ చేస్తాను. ఓకే, సో delete from so temp data value where id is equal to 102. ఓకే, ఇలా ఒక ఇన్సర్ట్ స్టేట్మెంట్, ఒక అప్డేట్ స్టేట్మెంట్, ఒక డిలీట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. చూద్దాం అది వర్క్ అవుతుందో లేదో. కాపీ నాన్ క్వెరీ. సో ఓపెన్ దిస్ వన్, పేస్ట్, దట్స్ ఇట్. ఓకే, క్లిక్ అను. ఓకే, ఇప్పుడు వ్యాలిడేట్ చేద్దాం. వ్యాలిడేట్ లుక్స్ గుడ్. దాని తర్వాత డీబగ్. సో ఇప్పుడు స్టార్ట్ అయింది ఎగ్జిక్యూషన్. ఓకే, సక్సెస్. సో ఇప్పుడు ఇక్కడ వెరిఫై చేద్దాం. సో మనకి 102 రికార్డ్ డిలీట్ అవ్వాలి, అలానే 104 ఇన్సర్ట్ అవ్వాలి, అలానే 101 అప్డేట్ అవ్వాలి. చూడండి, వెంకటేశ్వర్లో వచ్చింది, 104 వచ్చింది,
102 అనే రికార్డు డిలీట్ అన్నమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా కూడా చేయొచ్చు. ఓకే, అలానే మీరు ఒక టేబుల్ డ్రాప్ చేయొచ్చు లేదా ఆల్టర్ చేయొచ్చు, మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది చేయొచ్చు. ఇప్పుడు ఒక టేబుల్ డ్రాప్ చేస్తున్నాను, డ్రాప్ టేబుల్, ఈ టేబుల్ని డ్రాప్ చేస్తాను. ఓకే, అలానే ఈ టేబుల్కి ఒక కాలం యాడ్ చేస్తాను, ఆల్టర్ టేబుల్, సో టెంప్ డేటా వాల్యూ, సో సిటీ కాలం యాడ్ చేస్తాం. ఓకే, దట్స్ ఇట్. చూడండి, ఒక టేబుల్లో డ్రాప్ చేస్తున్నాను, ఒక కాలమ్ యాడ్ చేస్తున్నాను. లెట్స్ టేక్ ది స్క్రిప్ట్. సో ఇక్కడ నాన్ క్వరీ ఉంది కదా, మళ్ళీ ఓపెన్ చేయండి. ఓకే, క్లిక్ అని ఓకే. సో వ్యాలెట్ డీబగ్ చూద్దాం. సో ఇది వర్క్ అవుతుందా ఫెయిల్ అవుతుందా, విల్ ట్రై టు సీ దట్. స్టిల్ ఇట్స్ రన్నింగ్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ టేబుల్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సిటీ అనే కాలం రావాలి. సారీ, ఈ టేబుల్ని డ్రాప్ చేసాం కదా. ఓకే, నో ప్రాబ్లం. చూడండి ఏమొచ్చింది, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్, అంటే ఆబ్జెక్ట్ అనేది డిలీట్ చేసాం కాబట్టి ఈ డేటాబేస్లో లేదని చెప్తుంది. బట్ ఈ టేబుల్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సిటీ అనే కాలం చూడండి వచ్చేసింది. సో ఇలా మనం ఏంటంటే సో రకరకాల కూడా వీ కెన్ స్పెసిఫై ఇట్. ఓకే, సో ఈవెన్ మనం ఒక వ్యూస్ క్రియేట్ చేయొచ్చు, ప్రొసీజర్ క్రియేట్ చేయొచ్చు, రకరకాలుగా కూడా చేయొచ్చు. కావాలనుకుంటే ఒక వ్యూ క్రియేట్ చేద్దాం. క్రియేట్ వ్యూ, we get data info as select start from temp data value. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఒక 3 రికార్డ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవి సెలెక్ట్ చేద్దాం. సో అప్పుడు మనకి 3 రికార్డ్స్ వస్తే ఏమొస్తే చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ. ఓకే, కాపీ. సో ఇక్కడ క్వైరీలో ఇస్తాను. సో ఓపెన్ దిస్. ఓకే, పేస్ట్. సో దాని తర్వాత డీబగ్. ఓకే, రన్ అవుతుంది ఇది. చూడండి ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, 3 రికార్డ్స్ వచ్చినాయి అన్నమాట. ఇలా మనం ఏంటంటే సో ఈవెన్ మనకి రకరకాలుగా కూడా స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఓకే, అలానే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మనకి పారామీటర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి పారామీటర్స్ ఉంటాయి. అలానే ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్, ఇన్పుట్ అవుట్పుట్, ఇలా మనకి 3 టైప్స్ ఉంటాయి డైరెక్షన్. సో ఇన్పుట్ అంటే ఏంటి, వీఆర్ గివింగ్ ఇన్పుట్, అంటే మన ఇన్పుట్ అనేది ఇస్తున్నాం ఆ క్వైరీకి. సో బేస్డ్ ఆన్ దట్ మనకు అవుట్పుట్ అనేది రిటర్న్ అవుతుంది. సో అవుట్పుట్ అంటే ఆ వచ్చిన అవుట్పుట్ మనం క్యాప్చర్ చేసి వేరే వేరియబుల్ స్టోర్ చేయొచ్చు. అలానే ఇన్పుట్ అవుట్పుట్, ఓకే, సేమ్ అనేది ఇన్పుట్ ఇస్తాం, అలానే అదే అవుట్పుట్ కూడా రిటర్న్ చేస్తాం అనమాట. ఇలా మనకి సో 3 టైప్స్ ఆఫ్ డైరెక్షన్స్ అనేది కూడా ఉన్నాయి. సో వీటి గురించి నెక్స్ట్ వీడియోలో ప్రొసీజర్ ఎలా క్రియేట్ చేయాలి, లేకపోతే సెలెక్ట్ స్టేట్మెంట్కి పారామీటర్స్ ఎలా సప్లై చేయాలి అనేది కూడా మనం రకరకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయి. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో అయితే విల్ ట్రై టు అండర్స్టాండ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్, బాయ్.